స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలోని వెంకటగిరి రూరల్ మండలాలలో పారుమోల హరిజనవాద కొత్తూరు పార్వల్ మెయిన్ గ్రామ పంచాయతీలలో రోడ్ షోను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రామ్ కుమార్ రెడ్డిని ఆ గ్రామ పంచాయతీ ప్రజలు ఘనంగా స్వాగతించారు. అనంతరం రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షోలో రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది నేనేనని, నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అభివృద్ధి 5 సంవత్సరాలలో పరుగులు తీయిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి రాజా సర్వజ్ఞ కుమార్ యాచంద్ర, మస్తాన్ యాదవ్, కలిమిలి రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తారీఖున ఎన్నికలు. ఇదివరకు మీ ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. ఇప్పుడు మీ ఓటు వేసి పక్కన కూడా వేయించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి. 151 సీట్ల నుంచి 175కి వెళ్లాలి. 175 మన టార్గెట్. అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో ఇది వరకు కనీ ఎరుగని రీతిలో మెజారిటీ రావాలి. గెలుపు అయితే ఖాయం. అవునా కదా? మెజారిటీ ఎంత? అది రాష్ట్ర నంబర్. దానికి పనిచేయాలంటే ప్రతి ఒక్కరూ నా ఓటే కాదు, పక్కన కూడా నిద్ర లేపి మరీ బూత్ కు తీసుకువెళ్లాలి. మే 13న 2 ఓట్లు గుర్తుంది కదా? ఒకటి ఎంపీ గురుమూర్తి గారికి, రెండోది నాకు. దాని గుర్తు మీద ఓటు ఎందుకు వేయాలి అని ఎవరికన్నా అనుమానాలు ఉన్నాయా? ఎవరికి లేవు కదా. కొందరికి ఉంటాయి. ఇళ్లలో ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు కూడా తెలియజేయండి. చాలా తేలికైన పని. 10 సంవత్సరాలు మనందరికి గుర్తే ఉంటుంది. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొదటి 5 సంవత్సరాలు ఏం జరిగింది? ఏమీ జరగల. తర్వాత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు ప్యాన్ హోరు. ఏ పని చేయలేదు మనం. పిల్లల స్కూల్ నుంచి పెద్దల ఆరోగ్యం వరకు, ఉద్యోగాలు, పరిశ్రమలు, కాలేజీలు, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, ప్రతిదీ మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. పిల్లలకి చదువులు. ఈ పిల్లల చదువులు 2 సంవత్సరాల్లో ఇంగ్లీష్ వచ్చేసింది. మారదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు దీర్ఘకాలిక ప్రణాళిక అంటారు. అంటే ఈ రోజు విత్తనం నాటారు, 10 సంవత్సరాల్లో మీరే చూస్తారు. అంతే కదా? మనం అందరం చూస్తుంటాం కదా. చెట్టు నాటంగానే వెంటనే మొలకెత్తదు, టైం పడుతుంది. కానీ తేడా కనబడతా ఉంది. చూడండి మీరే. బడులు బాగుపరిచినందువల్లే పిల్లలు స్కూల్కి పోతున్నారు. స్కూలుకు పోవడానికి అమ్మఒడిని పెట్టారు. ప్రతి ఒక్కరి బాగు కోరి ఆంధ్ర రాష్ట్రంలో కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, పార్టీలు అసలే చూడను అని చెప్పి అర్హతే ప్రామాణికమని చాటి చెప్పి
దాని ప్రకారం అందిస్తున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిది.